కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమరావతి విషయంలో వైకాపా అధినేత జగన్ 3 ముక్కలాట పూర్తి చేసి ఇప్పుడు 3 అక్షరాలటను ప్రారంభించారని అన్నారు. రాజధాని అంటే ఆ పార్టీ నేతకు నవ్వులాటలా ఉందని, అమరావతికి లోక్సభలో అన్ని పార్టీలు మద్దతివ్వగా వైసీపీ మాత్రం వ్యతిరేకించిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, ఉత్తరాంధ్రలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 5న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా 1,00,000 మందితో సభ విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదిక ఎంపిక కోసం కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ, సంజయ్, వసంత తదితరులు స్థల పరిశీలన చేశారు. కేసీఆర్ సమక్షంలో మాజీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో అధికారికంగా చేరనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూదందాలు చేస్తూ పేదల భూములు లాక్కుంటున్నారని, రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తీవ్ర ఆరోపణలు చేశారు. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ సేకరణ వెనుక కుటుంబ ప్రయోజనాలున్నాయని విమర్శించారు. 22A భూముల పేరుతో రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించుకునేందుకు బీజేపీ ఈసీతో కలిసి కుట్ర పన్నిందని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టడం, ఓటర్ల పేర్లు తొలగించడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలలో అవకతవకలు చేసి ఫలితాలను మార్చే యత్నం జరుగుతోందని కూడా ఆమె అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను బెంగాల్లో అమలు చేయనివ్వమని, ఇది వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని ప్రకటించారు. అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి, 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్, ప్రత్యేక పోలీస్ బెటాలియన్ వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో వెల్లడించారు. జననాయగన్ సినిమా విడుదలకు ముందే లీక్ కావడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దర్శక నిర్మాతలు పైరసీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ లీక్ ను ఖండించారు. సెన్సార్ జాప్యం వల్లే సినిమా లీక్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు కమల్ హాసన్. పైరసీ అనేది కళాకారులపై దాడి అని అన్నారు కమల్. లీక్ షేర్ చేయొద్దని అభిమానులను కోరుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. సింగర్ మంగ్లీపై పంచగుట్ట పోలీస్ స్టేషన్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్ల రూపాయల మోసం కేసు నమోదైంది. అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదుతో మంగ్లీ, ఆమె సోదరుడు సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 150 మంది నుంచి డబ్బులు సేకరించి మోసం చేసి పరారయ్యారని బాధితులు ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోవాలని డబ్బులు ఆఫర్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని సుబ్బారావు పేర్కొన్నారు. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ ఇంటిపైన సెయింట్ ఫ్రాన్సిస్ కాలనీ గుర్తు తెలియని వ్యక్తి మొలటోవ్ కాక్టైల్ విసరడంతో గేటుకు మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు. కానీ దాడి చేసింది 20 ఏళ్ల యువకుడని అనుమానితుడిగా ఆయన్ను అరెస్టు చేశారు. ఇక ఓపెన్ఏఐ కార్యాలయానికి కూడా బెదిరింపులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 10 రోజుల చంద్రయాత్రను విజయవంతంగా పూర్తి చేసి భూమికి చేరుకుంది. ఒరాయన్ క్యాప్సూల్ కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కాగా వ్యోమగాములు క్షేమంగా బయటపడ్డారు. భూమి నుంచి అత్యంత దూరం అంటే 4,06,771 కిలోమీటర్లు ప్రయాణించి అపోలో 13 రికార్డును అధిగమించారు. చంద్రుని అవతల వైపు దృశ్యాలు, సూర్యగ్రహణాన్ని చిత్రీకరించింది ఆ బృందం. ఈ మిషన్ చారిత్రక విజయంగా నిలిచింది. ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరడంతో అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు మార్గం సుగమమైంది. అయితే ముందస్తు షరతులకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు కొనసాగుతాయని తెలిపింది ఇరాన్. అబ్బాస్ అగార్చి, మహమ్మద్ బాషూర్ వీరి నేతృత్వంలోని బృందం చర్చలో పాల్గొనగా ఆంక్షల సడలింపు మరియు లెబనాన్ అంశాన్ని ఇరాన్ ప్రస్తావించింది. అమెరికాపై నమ్మకం లేదని గాలిబాఫ్ వ్యాఖ్యానిస్తూ తమ హక్కులు గౌరవిస్తేనే ఒప్పందానికి సిద్దమని అన్నారు. ఇదే సమయంలో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా మద్దతుత్వంతో చర్చలు జరిగాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.